కూల్చింది మేము, వాళ్ళందరూ వెనకాల ఉన్నారు, అసలు కూల్చింది మేము అని ప్రకటించినప్పుడు బాలాసాహెబ్ థాకరే. వాళ్ళ అబ్బాయి వచ్చి అక్కడ కట్టిన అయోధ్య రామ మందిరానికి వెళ్ళడానికే నిరాకరించినటువంటి పరిస్థితి అంటే తర్వాత ఇప్పుడు పోవడం అనేది ఒక ఆస్పెక్ట్. అది కూడా వెళ్ళడానికి మళ్ళీ 100 రకాలైనటువంటి ఇష్యూస్. అవన్నీ కూడా క్రమంగా ఒక వెక్సేస్ట్ వచ్చింది. ఇంకోటి ఏంటంటే పాలన పరంగా అంత అసహ్యకరమైన పాలన ఉద్ధవ్ థాకరే పరిపాలన ఇంతవరకు చూడలేదు. మహారాష్ట్ర అనేటటువంటిది ఫైనాన్షియల్ క్యాపిటల్. అది అలాంటి చోట్ల వ్యాపారవేత్తలు బెదిరించి అంబానీని చంపడానికి కుట్ర పన్నింది ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక సస్పెండ్ అయిన పోలీస్ అధికారి. అంబానీని డబ్బులు డిమాండ్ చేశాడు చంపకుండా ఉంటానికి. పారిశ్రామికవేత్తలను డబ్బులు డిమాండ్ చేశారు. ఇవన్నీ ఓపెన్ సాక్ష్యమైనవి. అంటే ఇంకో పక్కన ఆదిత్య థాకరే డ్రగ్స్, అమ్మాయిలు, సుశాంత్ సింగ్ రాజ్పుత్ సూసైడ్ అని చెప్పి క్లోజ్ చేశారు కేసు. అతన్ని చంపించినటువంటిది ఇతనేననేటటువంటి ఫీలింగు. ఇవన్నీ కూడా అంటే వీళ్ళిద్దరూ కూడా పుత్ర ప్రేమ పుత్రికా ప్రేమతో తమ బిడ్డల తప్పుల్ని వెనకేసుకొస్తుంటే ఇలాంటి వాళ్ళ పాలన అనేది వాళ్ళకి నచ్చల. దాంతోపాటుగా వీళ్ళని దించినటువంటి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో వచ్చినటువంటిది కూటమి కరెక్ట్గా పరిపాలించింది, వీళ్ళైతేనే కరెక్ట్గా పరిపాలించగలరు అనేటటువంటి ఒక నమ్మకం ఏర్పడింది. అంటే షిండే మార్క్ ఉందా మొన్నటి వరకు? అది ఇప్పుడు కలిసి వచ్చిందా? షిండే ఇంపాక్ట్ పెద్దగానో నేను ఇందులో బీజేపీ ఇంపాక్ట్ మేజర్. అది షిండేకి కలిసి వచ్చింది. ఇప్పుడు బీజేపీ 150 సీట్లోనే చేసింది. దాదాపు